హాయ్ అండి. చికెన్, మటన్, ఫిష్ అంటూ నాన్ వెజ్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సింపుల్ వెజ్ కాంబోని ట్రై చేయండి. చాలా తొందరగా రెడీ అయిపోద్ది. అలాగే కంప్లీట్ మీల్ తిన్నామన్న ఫీల్ కూడా వస్తుంది. యాక్చువల్లీ మీరు గమనించారో లేదో, జనరల్గా ఇలాంటి వెజ్ మీల్ తిన్నాక మనసుకి చాలా పీస్ఫుల్గా, లైట్గా కూడా అనిపిస్తుంటుంది. ఒక కప్పు కందిపప్పును తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని 2.5 కప్పుల వాటర్ని, పావు టీ స్పూన్ పసుపును వేసి మూతను క్లోజ్ చేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పప్పు ఉడికిపోయాక తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి తాలింపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యి, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి, తొక్కవలిచిన వెల్లుల్లి, ఉల్లిపాయ, ఎండుమిరప, కరివేపాకు వేసి దోరగా వేయించి పప్పులోకి వేసుకోవాలి. ఈ తాలింపు పప్పుకి మంచి టేస్ట్ అయితే తెస్తుంది. బంగాళదుంపల్ని పొడుగ్గా కట్ చేసి కూలింగ్ వాటర్లో వేసి 5 నిమిషాల తర్వాత వాటర్ని వడగట్టి తీసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని బంగాళదుంప ముక్కలకి బాగా పట్టించి వేడైన ఆయిల్లో వేసి క్రిస్పీగా అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి.